సాధారణంగా మన లక్షణాలను బట్టి, మనం చేసే ప్రవర్తన బట్టి, మన కోరికలను బట్టి రాశి నిర్ణయం కానీ నక్షత్ర నిర్ణయం కానీ చెయ్యొచ్చా అని ఎన్డీఏ ఛానల్ అధినేత దత్తాత్రేయ గారు క్వశ్చన్ అడిగారు. మరి చేయొచ్చు నాయన దత్తు. ఎందువలనంటే మనకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయన్నమాట. అయితే నువ్వేమడిగావు ఇంకా నన్ను, మహాభారతంలో మన పాత్రలన్నీ కూడా జనాలందరికీ తెలుసు కదండి, మరి అటువంటి పాత్రలతో ఎగ్జాంపుల్ చేసి మాకు ప్రేక్షకులకు కనుక వివరించినట్లయితే బాగుంటుందండి అన్నావు. బాగానే ఉంది. మొన్న పాపం ఒక వ్యక్తి భీముడు గురించి చెప్పాడు. భీముడు మేషరాశికి చెందినవాడు అని చెప్తే ఆయన పచ్చిబూతులు తిట్టారు. నువ్వు భీముడు చూసావా, నువ్వు తెలుసా అని. ఇప్పుడు నన్ను కూడా తిడతారు సార్ అని అన్నా సరే పర్వాలేదు గురువు గారు, పాత్రలు అందరికీ తెలియాలి కదా అన్నారు. మనల్ని తిట్టుకోవడం మన ప్రేక్షకులే కాబట్టి మీరు నన్ను తిట్టుకున్నా కూడా ఆ పాత్రలను బట్టి మరి మీ అందరికి ఉపయోగపడాలి కాబట్టి జ్యోతిష శాస్త్రానికి వాళ్ళు ఏ రాశి వాళ్ళు ఎలాగా ఏంటి అన్నది పేరు బలాలను ఏదో ఒక బేసిస్ని బట్టి చేసి చెప్తున్నాం. తప్పకుండా నిర్ణయం చేయొచ్చండి దత్తు గారు. మరి ఈ విధంగా ఇప్పుడు మొట్టమొదటిగా మనకి మేషరాశిలో మనం చూసుకున్నప్పుడు అశ్విని భరణి కృత్తిక నక్షత్రాలు కొన్ని పాదాలు మనం తీసుకున్నప్పుడు ఈ నకుల సహదేవులు ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళు ఎవరండి అని అంటే వాళ్ళు ఆవుల్ని కాసేవారుగా ఒక ఆయన విరాట్ రాజు మహారాజులో కొలువులో ఉంటాడు. ఆ తర్వాత పశుశాల ఇట్లన్నిటికీ ఎవరు అంటే అశ్విని దేవతల అధిపతి. కాబట్టి ఎవరికైతే మనం అందరం కూడా చూస్తూ ఉంటాం, కుక్క పిల్లల్ని మూతుల్లో మూతులు పెట్టి నాకుతూ ఉంటారు, పిల్లి పిల్లల్ని మూతులు పెట్టి నాక్కుంటూ ఉంటారు, పక్కన పడుకోబెట్టుకుంటారు, పైన పడుకోబెట్టుకుంటారు. మనుషులనేమో వాళ్ళ అమ్మమ్మల్ని వాళ్ళ తాతల్ని వాళ్ళ చెల్లెల్ని వాళ్ళని అందరినీ దూరంగా జరిపేస్తారు. ఎవరిని పడుకోబెట్టుకుంటారంటే అబ్బో ఆల్సేషన్ డాగ్ అండి, డాబర్ మ్యాన్ అండి అని పెట్టుకుంటారు. ఈ పశు ప్రేమికులందరూ కూడా ఇంచుమించుగా మేషరాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అశ్విని నక్షత్రంలో కొంతమంది ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. కొంచెం యొక్క లక్షణాలన్నీ కూడా ఉంటాయి. ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి నకుల సహదేవుల్ని మనం ఇందులో తీసుకోవచ్చు. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా అత్యద్భుతమైనటువంటి విషయం. అసలు మహాభారతంలో హీరో ఎవడరా అంటే కృష్ణుడు అని ఒకడు చెప్తాడు, అర్జునుడు అని ఒకడు చెప్తాడు, భీముడు అని ఒకడు చెప్తాడు. మరి అసలైన హీరో రామ్ గోపాల్ వర్మ చెప్పాడు. మీలో కోటీశ్వరుల్లో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ చెప్పలేకపోయారు, నాగార్జున చెప్పలేకపోయారు, వచ్చిన కస్టమర్స్ చెప్పలేకపోయారు, కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం చెప్పేశాడు. అతను ఎవరో తెలుసా? శకుని. కాబట్టి ఆయన శకుని బయటకు చూస్తే పెద్ద విలన్గా కనబడతాడు. ఏంట్రా ఈయన మొత్తం కౌరవులందరినీ చంపిస్తే మరి ఈయన్ని హీరో శకుని అంటారేంటని. కావాల్సిన మీరు మాయాబజార్ సినిమా చూసుకోండి, అందులో ఎన్టీ రామారావు గారు ఉంటారు. ఒక మాయా దర్పణం వస్తుంది, అదే వీడియో కాల్స్ చేసుకుంటాం కదా ల్యాప్టాప్, అలాంటిది వస్తే ఇందులో ఎవరైతే దుర్యోధనుడు పంపించాడని చెప్తారు. బాగుంది, ఏంటి చూసుకోవచ్చు అని కృష్ణుడిని అడిగితే ఎవరికి ఇష్టమైన వాళ్ళు కనబడతారు దాని ముందు నుంచి వాట్సాప్ కాల్ లాగా అనమాట అని చెప్తే సరే అని. అయితే ఫస్ట్ నేను ఎక్కుతాను అని బలరాముడు ఎక్కుతాడు. బలరాముని చూడమంటాడు. కృష్ణుడు ఇరికించడంలో నెంబర్ 1 కదా, మా దత్తు లాంటివాడు అనమాట. ఇది ఎన్డీఏ లైఫ్, ఎన్డీఏ మీడియా ఓనర్ దత్తు, గాంధీ మీడియా, భక్తి దేవరాయ మీడియా గాంధీ. వీళ్ళు ఏంటంటే ఇరికించడాలు 100 మంది ఆస్ట్రాలజర్ని సృష్టించారు. మాకు మణికంఠ ఉన్నాడు, అందరిని ఎత్తుకెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఆ విధంగా ఈ యొక్క శకుని ఎప్పుడైతే బలరాముడు అక్కడికి ల్యాప్టాప్ ముందుకెళ్ళి మాయా దర్పణం ముందుకెళ్ళి చెప్పగానే ఏమవుతుందో తెలుసా అండి మీకు? దుర్యోధనుడు వెళ్ళగానే బలరాముడు వెళ్ళగానే దుర్యోధనుడు కనబడతాడు. స్టర్న్ అయిపోద్ది. ఏంటి వీడు కనబడ్డాడేంటి, వీడు కలిపురుషుడు, వీడు దొంగడదవా అంటుంది పాపం బలరాముడి భార్య. సరే బలరాముడి భార్యను ఎక్కమంటారు. ఆవిడ బంగారం కనబడుద్ది. ఎవరికి ఇష్టమైన వాళ్ళకి వాళ్ళు కనబడతారు కదా, మరి నీకు బంగారం అంటే ఇష్టమని బలరాముడు జోకులు వేస్తాడు అలా ఆవిడ దగ్గర. ఎవరి భార్యల మీద వాళ్ళు జోకులు వేసుకోవచ్చులే, పక్క వాళ్ళ భార్యల మీద వేయకూడదు. కానీ అయితే ఇప్పుడు ఏం జరిగిందండి, శ్రీకృష్ణుడిని నుంచోమంటారు. శ్రీకృష్ణుడు అర్జునుడు కనబడతాడు. ఇంకేముంది, అర్జునుడు అంటే సూపర్ ఫ్యాసినేటింగ్, ఈయనకి సూపర్ ఇష్టం అని అంటారు. ఆయన చూడగానే శకుని కనబడతాడు. ఎందుకంటే కృష్ణుడికి వాస్తవంగా శకుని అంటే ఇష్టం.
ఎందుకంటే అధర్మాన్ని తొక్కేసినాడు శకుని అనమాట. పాండవులను రక్షించింది ఆయన, కౌరవులు తొక్కేసినాడు శకుని అనమాట. అందుకే శకుని ఇస్ ద రియల్ హీరో అండ్ రామ్ గోపాల్ వర్మ ఇస్ ద జీనియస్ 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 అనమాట. ఇప్పుడు ఏం జరిగిందంటే మనకి ఈ యొక్క జీనియస్ కాబట్టి లైఫ్లో ఓడిపోయాడు ఆయన. ఎప్పుడో పూర్వకాలంలో సినిమాలన్నీ హిట్ అయినాయి, తర్వాత అంతా కూడా డౌన్ఫాల్ అయిపోయాడు. అండ్ మహాభారతంలో కృష్ణుడిని అర్జునుడిని పాండవులను అనొచ్చండి ఆయన. అండ్ నోట్లోంచి మాట రాదండి బాబు, మందు కొట్టేసి నాలుగు మెతకపై అయిపోయినట్టు ఏదో మాట్లాడతాడు మా రామ్ గోపాల్ వర్మ. దేవుళ్ళని అంటే ఏమవుద్దండి, బేటెక్ డ్రాప్ అవుట్ అంటాడు, ఆయనకైనా చెప్పుకుంటాడు. తర్వాత ఎప్పుడో పాస్ అయినా ఏదో మరి, తర్వాత లైఫ్లో నేను పెళ్లి చేసుకోలేదు అంటాడు. ఈ అమ్మాయి హీరోయిన్ ఆ హీరోయిన్ ఏదేదో చెప్తాడు. మహాభారతం జోలికి ఆయనకి ఎందుకంటే పాపం చెప్తే చక్కగా మన పాండవులు ఎవరాళ్ళు సూపర్ స్టార్స్. మరి మహేష్ బాబు చెప్పలేకపోయాడు, మా నాగార్జున చెప్పలేకపోయాడు, మన జూనియర్ ఎన్టీఆర్ హాయిగా పెళ్ళిళ్ళు చేసుకున్నారు, సూపర్ స్టార్స్ లాగా వెలిగిపోతున్నారు. ఎందుకని వాళ్ళ నోట్లో నుంచి ఎప్పుడు శుభం వస్తుందండి. శుభం వచ్చిన వాళ్ళు పంచి పాండవుల్ని కృష్ణుని రెస్పెక్ట్ ఇచ్చేటటువంటి వాళ్ళు సూపర్ స్టార్స్ వాళ్ళు. ఈయనేమో డౌన్ఫాల్ తెచ్చుకున్నాడు. ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఓన్ డిస్ట్రక్షన్, ఈ పాలసీని పాటిస్తాడు మావాడు రామ్ గోపాల్ వర్మ. కాబట్టి బ్రదర్ రామ్ గోపాల్ వర్మ గారు ఇంకెప్పుడు కూడా చక్కగా మన అందరం పాండవులు అవి లైఫ్ అయిపోతుంది, ఏజ్ ఇంకెంత ఉంటాం మహా ఉంటే ఒక 20 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాం. ఈ పాటికే అన్ని పార్ట్స్ కూడా డిటెరిరేట్ అయిపోతూ ఉంటాయి. సో నెవర్ టాక్ అబౌట్ సచ్ థింగ్స్ మై బ్రదర్. ఎందుకంటే పాండవాస్ ఆర్ సంథింగ్ గ్రేట్ అండ్ లార్డ్ కృష్ణ కూడా ఏదో ఉంది కదా, ఇంటర్వ్యూ అడుగుతున్నారు కానీ కాల్ మీద కాల్ వేసేసి ఊపేసి అడిగే యాంకర్స్కి బుద్ధి లేదు, ఇంటర్వ్యూలు తీసుకునేటటువంటి వాళ్ళకు కూడా బుద్ధి లేదనమాట. అండ్ స్వప్న సూపర్ అడిగింది, వెటకారంగా అడుగుతూ చక్కగా చేసుకుందాం. కాబట్టి ఇక్కడ మనకేం జరుగుతుందంటే ఈ యొక్క శకుని మనకి చాలా బాగా మనకి చేస్తాడు. ఎలా చేశాడు అంటే శకుని వాళ్ళ కౌరవులంతా కూడా ఏమని వాళ్ళ తల్లి అయినటువంటి గాంధారి ఉంది కదా, ఆ గాంధారిని ఏం చేశారు, మీ నాన్నే దుర్యోధన మహారాజు ధృతరాష్ట్రుడికి విడోనిచ్చి చేశాడని చెప్పేసి పాండవులు వెక్కిరిస్తారు. వెక్కిరించడానికి ఇదేంటి మా అమ్మకి విడోనిచ్చేశారా అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. వెళ్ళి అడిగితే అవునని ఒప్పుకుంటుంది గాంధారి. అంటే ఎవరో కుజదోషం పనికిమాలిన వాళ్ళు ఉంటారు కదా, జ్యోతిష్యం చెప్పేటటువంటి పనికిమాలిన వాళ్ళు కొంతమంది, కుజదోషం ఉంది అందుకని గాడిదకిచ్చి పెళ్లి చేయాలా అని చెప్తే ఇప్పుడు తెల్ల జిల్లేడు చెట్లకి పుట్లకి పెళ్లి చేసేస్తున్నారు. ఆ గాడిదకి ఇచ్చేయాలంటే ఆ గాడిదకి చేసేసరికి ఆ గాడిద ఏమవుతుంది, దాన్ని చంపేశారు. అంటే వైధవ్య యోగం పోయింది కాబట్టి నెక్స్ట్ ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తామన్నారు. పెళ్లి చేశారు. అది కక్ష పెట్టుకొని మా తాత ఇదంతా చేశాడా అని వాళ్ళ తాతను తీసుకెళ్ళి శకుని వాళ్ళ మేనమామేమో శకుని అనమాట, వీళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో పడేస్తాడు. జైల్లో పడేసి 100 మంది సోదరులందరినీ కూడా ఆయన సంతానాన్ని అంతటినీ కూడా శకుని బ్రదర్స్ని అందరినీ పెట్టేసి ఒక అన్నం ముద్ద మాత్రం ఆ జైల్లో నుంచి బయటకు వేస్తాడు. వేస్తే ఒకడికి ఒక్కొక్క మెతుకు వస్తుంది, తింటే అందరూ చచ్చిపోతారు. ఒక వారం రోజులు ఎందుకు వచ్చింది, ఈ ముద్దంతా కలిపి ఒకడికి పెడదాం అని చెప్పి ఎంత తయారు చేసి ఆ ముద్దని తినిపిస్తారు. తినిపించేసరికి ఆ ముద్దని శకుని మాత్రమే మింగుతాడు. విషం నింపుకోమన్నాడు. ఏ విధంగా అయితే కౌరవులందరినీ నాశనం చేసేయమని చెప్పాడు. నాశనం చేసేమనగానే ఆయన తన తండ్రి చనిపోతే ఆ పాచికలు తయారు చేస్తాడు ఎముకలతో. ఆ పాచికలతో ఇలాగ వేయగానే అప్పుడు ఏం జరుగుతుందంటే హాయిగా తండ్రి యొక్క ఆత్మ బలంతో నువ్వు ఏదేయమంటే అది వేస్తాను నేను, డైస్ 4 వేయి అంటే 4 పడుతుంది, 6 అంటే 6 పడుతుంది. ఆ విధంగా ఈ యొక్క మాయా జోదంలో పాండవులను ఓడించి పాండవులకి అన్యాయం చేయించి తర్వాత కౌరవులపై యుద్ధం చేయించి కౌరవ వంశాన్ని నాశనం చేశాడు. ఇది శకుని స్టోరీ. అంటే మీనరాశి వాళ్ళకి అందరికీ కూడా తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. తమ శత్రువులను వేటాడతారన్నమాట. శత్రుపీడనంలో చేప కొరమేను కాబట్టి జాగ్రత్తగా ఇలా జారిపోతూ ఉంటారు. కాబట్టి ఈ రకంగా ఈ 2025వ సంవత్సరంలో ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి ఏమీ ఢోకా లేదు. ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి చాలా సమస్యలు అనేటటువంటి ఉంటాయి, మనసు బాధగా ఉంటుంది. ఇలా చాలా లక్షణాలు ఉంటాయి. మనం వీడియోలు ఫాలో అవుతూ ఉంటే మనం చెప్పుకుందాం. ఇక పరిహారాలు ఏం చేయాలంటే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం
8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమానికి మీరు చక్కగా ఇళ్లలో చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.